హాయ్ హలో వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కావాలంటే యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలి. కానీ ఈ పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం అంత సులువైంది కాదు. అదొక పెద్ద భయంకరమైన యజ్ఞం. చాలా మంది విద్యార్థులు ఈ యూపీఎస్సీ పరీక్షలను ఛేదించడానికి సంవత్సరాల తరబడి కష్టపడుతుంటారు. ఆ తర్వాత కూడా చాలా మంది కోరుకున్న ర్యాంకును సాధించడంలో సక్సెస్ కాలేకపోతుంటారు. దాంతో అంది వచ్చిన ఏదో ఒక అవకాశాన్ని అందుకొని లైఫ్లో సెటిల్ అవుతుంటారు. కానీ ఒక ఊర్లో మాత్రం ఇంటికో ఐఏఎస్ ఐపీఎస్ అధికారి ఉన్నారు. ఇది కేవలం 75 ఇళ్ళు మాత్రమే ఉన్న ఈ గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. అది ఏ ఊరో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మద్దోపట్టి అనే గ్రామం ఇప్పటి వరకు దాదాపు 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మద్దోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్ ఐపీఎస్లను అందించింది. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. ఇంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసిన ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఊరి నీటిలో గాలిలో ఏదైనా మాయాజాలం ఉండి ఉండాలి. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు? అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు. ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు. కాబట్టి దీనిని ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తుంటారు. దీంతో భారతదేశంలో సివిల్ సర్వీసెస్ లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మద్దోపట్టి నిలిచింది. ఈ గ్రామం ఐఏఎస్ ఫ్యాక్టరీగా పేరు పొందింది. ప్రతి ఏటా ఉన్నతాధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జౌన్పూర్ లోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్ లేవు. కాబట్టి ఈ ఘనత మరింత మెచ్చుకోదగినది. ఒక స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు నీలం లైట్లు వచ్చే కార్లతో రద్దీగా మారుతుంటాయి. మద్దోపట్టి గ్రామం విద్యకు కేంద్రంగా నిలిచింది. ఈ గ్రామం నుంచి వచ్చిన చాలా మంది అధికారులు అంతరిక్షం, అణుపరిశోధన, న్యాయ సేవలు, బ్యాంకింగ్ లో ఉన్నత స్థాయి వృత్తుల్లో స్థిరపడి ఉన్నారు. వినయ్ కుమార్ సింగ్, ఛత్రపాల్ సింగ్, అజయ్ కుమార్ సింగ్, శశికాంత్ సింగ్ అనే నలుగురు ఐఏఎస్ తోబుట్టువులకు ఈ గ్రామం ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామ సాహసానికి కూడా నెలవు. చరిత్ర కోసం వెనక్కి తిరిగి చూస్తే స్వతంత్ర సమర యోధుడు ఠాకూర్ భగవద్దీన్ సింగ్, అతని భార్య శ్యామ్ రతి సింగ్ 1917లో గ్రామంలో పిల్లలను చదివించడం ప్రారంభించారని చెబుతారు. మొదట్లో శ్యామ్ రతి అమ్మాయిలకు పాఠాలు నేర్పించడం ప్రారంభించింది. త్వరలో అబ్బాయిలకు కూడా నేర్పించడం మొదలుపెట్టింది. సంవత్సరాల క్రితం నాటిన అభ్యాస స్ఫూర్తి ఈ గ్రామ ప్రజల జీవన శైలిలో కలిసిపోయి నేటికి కొనసాగుతూ వస్తుందని గ్రామస్తులు చెప్తారు.